మీ డ్రెస్ కంటే నా డ్రెస్సే బాగుందిరా. ఫిట్టింగ్ కరెక్ట్ గా ఉంది. ముందొచ్చి తీసుకోవడం మంచిదైంది. నీ వస్త్రాలంకారణ మీద పెట్టిన శ్రద్ధ సంభాషణ మీద కూడా చూపించు శ్రీను సోదరా. డైలాగులు ఏముంది, స్కిట్ మొత్తం మీద నాకు 4 డైలాగులున్నాయి. అలాగే వదిన, సరే కుమారి, నీ మాటే నా మాట సోదరా. అవునవును, వాణ్ణి ఉరి తీయాలి. అంతేగా, ఇంతేగా అన్నయ్య. అగ్రజ గోపి, సంభాషణ కాగితం వైపు సందేహంగా చూస్తున్నావు. కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ఇవి డైలాగులా? గెటప్ వేసుకున్నాం కదా అని చెప్పేసి డైలాగుల గురించి మర్చిపోయారు. వీడికి 5, నీకు 4, నాకు 3. తెలుగు టీచర్ మనకి అన్యాయం చేసిందిరా. రాణి క్యారెక్టర్లకేమో చాంతాడంత రాసింది, మనకి మాత్రం మొలతాడంత రాసింది. పైగా డైలాగ్స్ అంతా డామినేషనే. పెద్ద రాణి ఏమో ఆర్డర్ వేస్తుంది, రెండో రాణి కమాండ్ చేస్తుంది, మూడో రాణి ఏమో డిమాండ్ చేస్తుంది. మనం మాత్రం సింగిల్ లైన్ చెప్పి సింపుల్ గా నిలబడాలి. ఇప్పుడు ఏం చేస్తాం? ఒప్పేసుకున్నాక తప్పదు కదా. లేదు మద్యపు సోదరా, ఆలోచించిన అవకాశం రాకపోదు. సంభాషణలో మార్పు మనం చేద్దాం. ఆ ఆడరాణుల అహంకారాన్ని మనమే అనగదొక్కుదాం. సరిగ్గా చెప్పో తేజ, ఉండు రాస్తా. ఇలా మార్చేస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు, కంగారు పడిపోతారు. మనం స్టేజ్ మీద వాళ్ళని తొక్కేయచ్చు. నా కాలు తొక్క సోదరా. సారీ సోదరా. రే తేజ, నువ్వే డామినేషన్ స్టార్ట్ చేయాలి, జాగ్రత్త. నువ్వే చూస్తావుగా అగ్రజ. ఆడవాళ్ళ మీద పై చేయి సాధించడం కంటే విజయం ఏముంటుంది? మన డామినేషన్ చూసి నాన్న కూడా సంతోషిస్తాడు. ఒరే, ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది కదరా. పర్వాలేదమ్మా, మన వాళ్ళది మధ్యలోనే ఉందంట. పదమ్మా. అందరం కలిసి భరతమాత ముద్దు బిడ్డలుగా పోరాడతాం. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! నీ డైలాగ్ ఏంటి? మహారాజా, మన అమ్మాయికి నీలాంబరి అని కాదు, శివగామి అని పేరు పెట్టాలని నా ఆశ మహారాజా. అబ్బా, మహారాజా మహారాజా అని 2 సార్లు ఎందుకే? చివరిది కట్ చేయి. మరి నీ సెకండ్ డైలాగ్ ఏంటో చెప్పు. మహారాజా, పుట్టిన బిడ్డకి నామకరణ మహోత్సవం చేయాలని మనం అనుకుంటుంటే మన ఫోటోకి దండేయడానికి పక్క రాజ్యం వాళ్ళు దండెత్తుతున్నారు. ఓ, ఫోటోకి దండ కాదే, పటానికి దండ. అదే 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 అదే. ఇదిగో, స్టేజ్ మీద డైలాగ్ ఇద్దరు జాగ్రత్తగా చెప్పాలి. మరి నీ ఫస్ట్ డైలాగ్ చెప్పు. ముల్లో కాల్లో దేవతలు కూడా
కొనియాడే రాజ్యం మనది. ప్రాక్టీస్ చాలు, రెండు పిలుస్తున్నారు. పదండి పదండి వెళ్దాం. ఒరే మురళి, అమ్మా నా మనవాళ్ళు రాజుల్లా ఉన్నారంటే కాదని ఎవరంటారా? హాయ్. 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 హాయ్ నాన్న. హాయ్. ప్రణామాలు మహారాజా. ఏంద్రా ఈ సీరియస్ డైలాగ్ వదులు. ఏంటి పట్టపురాని కట్టుకొని వచ్చారు? మహారాజా, ముల్లోకాల్లో దేవతలందరూ కొనియాడే రాజ్యం మనది. దీనికి రాజులు మీరు. అయితే ఏంటి రాణి వదిన గారు? మేమంతా మహారాజులం, మీరంతా రాణులు, వీళ్ళంతా మంత్రులు, వాళ్ళంతా భటులు. అయితే ఏంటి? పొగడ్తలాపి తర్వాతేంటో చెప్పండి. మహారాజా, మన అమ్మాయికి నీలాంబరి అని కాదు శివగామి అని పేరు పెట్టాలని ఆశపడుతున్నాను. మీరేమంటారు? అలాగే, నీ మాటను మన్నిస్తున్నాను. నా కాళ్ళు పట్టుకొని అడగాల్సిన విషయాన్ని కదలకుండా అడుగుతున్నావు చూడు, అయినా నిన్ను క్షమిస్తున్నాను. ఈ డైలాగ్ లేదు కదా. మహారాజా, పుట్టిన బిడ్డకి ఏ పేరు పెట్టాలని డిస్కషన్ లో మనముంటే మన ఫోటోకి దండేయడానికి మన పక్క రాజ్యం వాళ్ళు దండెత్తుతున్నారు. సంభాషణలో ఆంగ్ల భాష అయమయం మొదలైంది. రే, నీ డైలాగ్ చెప్పు. ఓ, అయితే ఏంటి చిన్నరాణి? దండ ఎత్తినవాడు మా మెడలో వేయకుండా ఉంటాడా? దండం పెట్టి వెళ్ళిపోకుండా ఉంటాడా? మీ కుంచిత బుద్ధితో, కుసంస్కార మనసుతో, భయంతో, బాధతో, ఆలోచన లేని ఆవేశంతో మమ్మల్ని భయపెట్టాలని చూస్తారా? అల్పరాణులు, అతి అల్ప ప్రాణులు. ఏంటే వీళ్ళు డైలాగ్సే మార్చేశారు. చాలా వచ్చేసేసారు. నేను నెక్స్ట్ ఏం చెప్పాలి? బాబోయ్, వీళ్ళు ఇలా డామినేషన్ చేస్తే అందరూ నవ్వుతారు. నేను చెప్తాగా. ఓరి కుర్ర కుంక, అతల వితల సుతల తలాతుల మహాతుల రసాతుల పాతాల లోకాల్లో నుంచి సర్వజనులను రప్పించి నీ రక్తం బయటికొచ్చేలా కొరడాలతో కొట్టేస్తారా? ఇది నెక్స్ట్ స్కిట్ లో డైలాగ్ కదా. అవును. కండకి కొవ్వెక్కి, కంటికి పొగరెక్కి, ఒంటికి మదమెక్కి కొట్టుకుంటున్న మీలాంటి వాళ్ళని అనగదొక్కడానికే ఈ ఝాన్సీ ఉందిరా. రే, ఏదో కూడా చెప్పరా. మర్చిపోయా. నిన్ను ఏరా డైలాగ్లు మారుస్తారా? డామినేషన్ చేయాలని చూస్తారా? ఇలాంటి వాళ్ళకి దుమ్ము దులిపి ధూపం వేయాలి. మమ్మల్ని అంత మాట అంటారా? నిన్ను అయ్యో, మమ్మల్ని తింటాడా? డైలాగులు మార్చుతారా మిమ్మల్ని? టీచర్, వీళ్ళు డైలాగ్స్ మార్చి కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు. లేకపోతే మీకేమో పెద్ద డైలాగులు, మాకేమో చిన్న డైలాగులా? పైగా వీళ్ళ డైలాగ్స్ లో కమాండింగ్ ఉంది. మేమంతా కామ్ గా ఉండాలా? ఆవేశంతో ఆయుష్ తీయడానికి కూడా వెనకాలేదు ఈ చెత్తరాని. నోరు మూయిబే, ఏ అంటే మూసేది. ఏమ్మా ఛాయాదేవి, ఆ రాజుల ముగ్గురు మీ అబ్బాయిలేనా? అవునండి, నా కొడుకులే. ఏంటమ్మా ఈ దారుణం?
అమ్మాయిలంటే అంత చులకనా? పేపర్ మీద డైలాగులకి అంత ఫీల్ అయిపోవాలా? ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఇక పెద్దయ్యాక ఎలా తయారవుతారో, రేపు పెళ్ళైతే ఏం చేస్తారో. అయినా ఇలాంటి అబ్బాయిల్ని ఎవరు చేసుకుంటారులే. నీకు కోడళ్ళు దొరకాలంటే చాలా కష్టమే ఛాయాదేవి. దయచేసి క్షమించండి, పిల్లలు కదా కొంచెం అల్లరి చేశారు. నా పేరు దుర్యోధన్. పేరు స్పెషల్గా ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ స్పీడ్గా ఉంటుంది. చూడండి, కాలం బాగా మారిపోయింది. ఇక్కడ మన ఇంట్రడక్షన్ మనమే ఇచ్చుకోవాలి, మన ఏవి మనమే వేసుకోవాలి. లేకపోతే జనం మర్చిపోతారు. ఈ దుర్యోధన్ మీతో ఫ్రెండ్లీగా మాట్లాడాలి అంటే మీరు కర్ణుడై ఉండాలి, అర్జున్ రావు అయి ఉండకూడదు. రేపొచ్చి అప్లికేషన్ తీసుకోండి. బాయ్. చాయకా, ఈ దుర్యోధన్ వచ్చేసాడు. చాయకా, చాయకా, నువ్వు బా బిల్డప్ షాట్లు అయిపోయి నీకు వదిలే. ఏంటి బా, వదిలేస్తే పడిపోతాం అనుకుంటున్నావా? మేము పడిపోయే టైప్ కాదు, నిలదొక్కునే టైప్. రేయ్, సెటైర్ లేస్తే తెలియదు అనుకుంటున్నావా? చెయ్యి వదిలేసింది, మనుషుల్ని దూరం చేసుకుంది ఎవరు అని ఇక్కడ అందరికీ తెలుసు. ఆహా, మీరు నిలబడితే ఏంటి, పడిపోతే ఏంటి? ఒరేయ్ ఒరేయ్ దుర్యోధన, కుదురుగా ఒక్క పని కూడా చేయలేవా? నా చేతుల మీదుగా పువ్వులు వేయించుకోవాలంటే బోల్డ్ అంత అదృష్టం ఉండాలి అత్తయ్య. అప్పుడెప్పుడో మా నాయనమ్మకి వేసాను. ఆవిడిప్పుడు ఎక్కడున్నారో? అక్కడ పాడెక్కించినప్పుడే పూలు వేసాను. అడిగితే పైసా కూడా ఇచ్చేది కాదు, దొంగ మొహం. గ్యారంటీగా నరకానికే పోయి ఉంటది. ఏమండే, మీరు వెళ్ళినప్పుడు అంత గడ్డెట్టుండే? ఛీ! 10 ఏళ్ళుగా ఇంట్లో పడి తింటున్నా, మాటలు మాత్రం తిన్నగా రావంట్రా నీకు? నేనున్నది 10 ఏళ్ళు అయితే మరి తమరం. ఏమండే, మీ సోది ఆపండి. ఈ ఇంటి దేవత మా ఛాయక్క ఎంట్రీ ఇస్తుంది. అంగపారే. నువ్వు తప్పుకోబా. గుడ్ మార్నింగ్ ఛాయక్క. కాఫీతో వెల్కమ్ చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఇది కాఫీ కాదు, టీ. ఓ, పైగా నీకు కాదు, నా కొడుకులకి. మరి నాకు? అబ్బా ఇస్తాన్లే, ముందు ఇచ్చేసిరప్పు. కొడుకుల తర్వాతే కదా నీకు ఎవరైనా. మహారాజుల్లో చూసుకుంటే వాళ్ళని. ఆక, మన హీరోయిన్స్ కోసం నువ్వు చెప్పినట్టే చీరలు, పూలు, పళ్ళు అన్ని తీసుకొచ్చాను. కాకపోతే పూలే కొంచెం వేస్ట్ అయిపోయి మళ్ళీ కొందాం. నేను చూసుకుంటానులేరా, ముందు నువ్వు వెళ్ళి ఇచ్చేసిరప్పు. అల్లుళ్ళు, ఐఎమ్ కమింగ్. ఏమండి అలా అటు నుంచి ఉంటారండి, తప్పకుండా. ఐఎమ్ కమింగ్ అల్లుళ్ళు. అత్తయ్య, మీరు వెళ్ళి కూర్చోండి, నేను క్లీన్ చేస్తాను. అబ్బో, క్లీనింగ్ జీవితాలే కూల్చేసిందానివి. ఏదో కూర్చోపెట్టి చేస్తున్నట్లు అంత నటనెందుకో? అత్తయ్య, నేను ఈ ఇంటి కోడల్ని, నా పనులు బాధ్యతలు నాకు తెలుసు. నటించాల్సిన అవసరం నాకే ఉంది. అయినా గతాన్ని గుర్తు చేసి నా నోరు కట్టేయాలని చూస్తారెందుకు?
తలుచుకున్నప్పుడల్లా బాధే కలుగుతున్నప్పుడు ఆ గతం జోలికి వెళ్ళడం అవసరమా చెప్పండి? అవసరమే. స్థాయికి తగ్గ సంబంధం చేసుకుని ఉంటే మా గతం కూడా సంతోషాలతో నిండిపోయి ఉండేది. కానీ ఏం చేస్తాం, ఒక లోక జ్ఞానం లేని మనిషితో మా జీవితాలను ముడిపెట్టాడు ఆ దేవుడు. మా నాన్నని తీసుకెళ్లిపోయాడు. గతాన్ని తలుచుకోకపోతే వర్తమానంలో కూడా జాగ్రత్తగా ఉండలేము. ఇలాంటివి ఎన్ని చెప్పినా ఈవిడి గారికి ఏమైనా చెవికెక్కుతాయా ఏంటి? ఏమండి, చీర అలిగిండే ఆ సెందురుడు కలువాని కన్నులరేడు ఒంటిగనే వరదాగూటి ఇంటిలో కూసున్నడు సూడే జాబిలినే మేఘారాసి జడలిప్పి కప్పినాయే మినుకు మరే మిన్నుల్లోనా పీనాయే. ఈ రోజు నా సుందరిని ఎలాగైనా చూడాలి. సుందరి, సుందరి, ఎక్కడున్నావు? సుందరి, ఇక్కడున్నావా? ఇన్ని పుష్పాల మధ్య తుమ్మెదలా తిరుగుతున్నాను. ఇప్పటికి దర్శనమిచ్చావా? ఆధునిక వస్త్రధారణలో చాలా అందంగా ఉన్నావు. ఈరోజైనా నీ ముఖారవిందాన్ని చూపిస్తావా సుందరి? చూస్తావా? అందుకేగా వచ్చింది. చూపించు. ఈరోజు కూడా ముసిగేనా? దాన్ని ఒకసారి తొలగించు. ముసుగు తీయడం కాదురా, నీ ప్రాణం తీస్తాను. పొడిచేసింది! అమ్మో అమ్మో, గట్టిగా పొడిచేసింది, పొడిచేసింది, నన్ను పొడిచేసింది. ఏం పొడి? కంది పొడా, కారప్పొడా? ఏంట్రా పొద్దున్నే నీ గోల? గోల కాదగ్రజ, కళ. స్వప్న శత్రువు కరవాలంతో నా కడుపులో పొడిచేసింది. మళ్ళీ కలగన్నావా? ఖర్చు లేకుండా చేయగలిగేది అదే కదా. రేయ్, 10 ఏళ్లుగా ఈ కలగంటున్నావు. ఈ రోజైనా మొహం చూసావా? లేదు అగ్రజ, ఆ సుందరి స్వప్న సుందరిగా మారుతుందనుకున్నాను, కానీ స్వప్న శత్రువుగానే మిగిలిపోయింది. సరిపోయారు ముగ్గురికి ముగ్గురు. ఎదుగో అల్లుడు తేజ, పొద్దెక్కేదాకా పడుకుంటే కలలు కాకపోతే ఇంకేమొస్తా? చూడు అల్లుడు సీను, మీరు అమ్మాయిల్ని పురుగులు చూసినట్టు చూస్తారు, మరి కళ్ళలోకి వచ్చిన అమ్మాయిలు పోటేసుకోక పాటేసుకుంటారేంటి? అయినా అల్లుడు గోపి, మీరు ఇలా పెళ్లి పెటాకులు లేకుండా ఎన్నాళ్ళని ఉంటారు? నువ్వు లేవా పెళ్లి పెటాకులు లేకుండా? దుర్యోధన అని పేరు పెట్టుకున్నావు. ఎవరు పిల్లనివ్వట్లేదు, నువ్వు పేరు మార్చుకోవట్లేదు, నీ జీవితంలోకి పిల్ల కూడా రాదు. నా పేరు గురించి మాత్రం మాట్లాడొద్దు. పెళ్లి కానంత మాత్రాన మీకు నాకు పోలిక? కోరుకున్న అమ్మాయి దొరకటం కోసం నేను వెయిటింగ్ చేస్తున్నాను. మీరు అసలు అమ్మాయిలనే హేటింగ్ చేస్తున్నారు. ఇలా ఉంటే మీ కళల్లోనే కళ్యాణాలు, కక్కులు, కానుపులు అన్ని ప్యాకేజ్లోనే అయిపోతాయి. ముందు చూసుకోండి. అత్తలేని మామ దూర్త దుర్యోధన. అయ్య బాబాయ్, వీడికి ఊపొచ్చేసింది. తేనీరు తెచ్చాను, తేలికగా మాట్లాడొచ్చు అనుకుంటున్నావేమో.
నీ భావజాలం వేరు, మా భావజాలం వేరు. ఖాళీ పాన పాత్రలు తీసుకుని వెళ్ళకపోతే ఈ రాత్రికి నీ కలలోకి వస్తాను, నీకు పిచ్చెక్కిస్తాను. అంత ఛాన్స్ నేనెందుకు ఇస్తాను? కప్పులు తీసుకెళ్ళిపోతాను, మీరు స్నానాలు చేసి రండి, మెక్కుదురు గాని. ఏంటి? అదే 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 కిందకొచ్చి కూర్చుని తిందురు గాని అంటున్నానా. ఈ రోజు సెంటర్ లో సెండ్ ఆఫ్ ఉంది. మా హీరోయిన్స్ అందరూ అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళకి నేను వెల్కమ్ చెప్పాలి కదా, అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా. My dear ladies, I'm coming! ఈ మావగాడేంట్రా ప్రతిరోజు మన పెళ్లి గురించి గుర్తు చేస్తాడు? పెళ్లి చేసుకుని అమ్మ నాన్న ఏం సంతోషంగా ఉన్నారని. వీళ్ళ రిలేషన్ చూసే కదా మనం పెళ్లి వద్దనుకున్నాం. అవును అనూజ, కళ్యాణం కమనీయమని పాటలలో లిఖించుకుంటే బాగుంటుందేమో కానీ కన్యని ఇంటికి తెచ్చుకుంటే కొంపరంగా ఉంటుంది. అవునరా, కండిషన్స్ లేని బతుకులు బతకాలి అంటే పెళ్లి అనే సుడిగుండంలో పడకూడదు, ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవ్వకూడదు. అందుకే పెళ్ళంటే పటాసే పటాసే పటాసే, పెళ్ళైతే కలాసే కలాసే కలాసే, పెళ్ళం వస్తే మటాషే మటాషే మటాషే, పెళ్ళొద్దంటే శబాషే శబాషే శబాషే. ఆనందాలు విరబూసే ముంగిట్లోన అలరించే బంధాలంటే ఇంతేనేమోలే. చుట్టూ ఉన్న సందళ్ళే చుట్టాలొస్తే సరదాలే, అంతేలేని సంతోషాలంతే. ఇది కథ కాదు కథ కథ సాగుతున్న జీవితమే. జీవితం ఇలాలో వరం మనతో వరం. ఈ కుటుంబం బాగుండాలని ఆకాంక్షతో మనమంతా ముందుకు వెళ్దామా? అలాగే వెళ్దాం. పదండి. ఆగండి. నాకు ఒక ఐడియా వచ్చింది. నీకు పెళ్ళయ్యాక మీ ఇంట్లో వాడుకో. అదేంటి, నువ్వు అలాగే వాడుకుంటావా? అత్తమ్మ కోసం ఏదో చెప్తుందనుకుంటా. అవును, మన అత్త కాని అత్తమ్మ కోసం వచ్చిన ఐడియా కాబట్టి చెప్తే బాగుంటుంది. మేడం గారు, ఐడియా ఏంటో చెప్పండి. అందరం కలిసి అలా చేద్దాం. ఓకే? అత్తమ్మ వచ్చే టైం అయింది, దాక్కుందాం పదండి. ఎరా, పిల్లల్ని టిఫిన్కి పిలిచావా? పిలిచానక్క, వెళ్దాం అక్క. సరే పద. ఏంట్రా అలా చూస్తున్నావు? చాయక్క, ఈ చీర ఇందాక నేను తీసుకొచ్చిన చీరలో ఒకటి కదా? అవును. మరి నువ్వు కట్టుకున్నావేంటి? ఏ, నేను కట్టుకోకూడదా? నాకైతే బాగుంటుందనిపించింది, అందుకే కట్టుకున్నాను. పైగా మీ బావగారు ఇచ్చారా. చాయక్క, నట్టింట్లో నిలబడి అంత పెద్ద అబద్ధం ఆడేస్తాను ఏంటి? నిజం చెప్పు. అంటే అది నేను చెప్పనా నిజమేంటో? ఏమండి చీర ఇదే కదా జరిగింది. అవుననుకో. మరి ఇసిరి మొహాన కొడితే ప్రేమతో ఇచ్చాడని చెప్తావేంటి? అదే. ఓహో, బావ చేతుల్లోంచి వచ్చింది కాబట్టి నువ్వు బాగా ఫీల్ అయ్యావన్నమాట.
అది కాదురా, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవనండి మరి. ఈ చీర నేను ఎవరి కోసం కొన్నానో తెలుసా? ఎవరి కోసం? మన సెంటర్లో జై, ఆ పిల్ల జోలికి వెళ్ళొద్దన్నానా? మొన్నే ఆ పిల్లకి పెళ్లి కుదిరింది. నీ పిచ్చి వేషాలు నువ్వును. నడు. పెళ్లికి అంత తొందర వచ్చింది దానికి. ఎరా, నేను టిఫిన్ వడ్డించేసి వస్తాను. అక్క లేట్ అయిపోతుంది. రే, నీకు ఇడ్లీ ఇష్టం కదా, తీసుకో. ఏమైంది గోపి? అయ్యి బాబోయ్, అల్లుడు గోపి కోపం వచ్చేసింది. ఏంటమ్మా, ఏం నువ్వు చేసింది? నిన్నే చేసావు కదా, ఈ రోజు కూడా ఇదే చేయాలా? అది కాదు బాబు, నిన్న బాగుందన్నావు కదా. బాగుంది కదా అని రోజు ఇదే చేస్తావా? ఓ పంచి, ఓ 10 కేజీలు రుబ్బేసి ఫ్రిడ్జ్ లో పెట్టు. రోజు అందరం ఇదే తింటాం. అగ్రజ, పచ్చడిని మంచు బీరువాలో పెట్టి తిన్నా అంతగా బాగుండదు. రేయ్, నువ్వు నోర్మి. అది కాదు బాబు, ఇంకో రకం చట్నీ కూడా చేశాను. ఇదిగో, ఒకసారి తిని చూడు. ఈ విషయం గోపిగాడికి కోపం రాక ముందు చెప్పుంటే బాగుండేది. అంటే అల్లుడు సీను మీరు చూసుకుంటారు కదా అని. ఏంటి చూసుకునేది? ఇంటి భారం అంతా ఒక్కతే మోస్తున్నట్టు ఓ హడావిడి చేస్తున్నారు. పిల్లలకి ఏం కావాలో ఆ మాత్రం తెలీదా? అది తెలిస్తే ఈ ఇల్లు ఇలా ఎందుకుంటుందమ్మా? ఊరిని ఉద్ధరించడానికి బయలుదేరిందిగా. పోనీ ప్రశాంతంగా తిండైనా తింటాం. చాక వెళ్దాం పద. బాగుందా? బాగుంది. రాక రాక రా, కూర్చోక. అవసరమైన సామాన్లన్నీ సర్దమన్నాను. అన్ని లోపల ఉన్నాయక్క. ఉన్నట్టేనా? పద. అత్తయ్య గారు వచ్చేసారు. నీలో రగిలే దీపం, ఓణం మారిన కోపం, అది తలపుల పిడుగుల తేజం. ఆభరణం రేపంతా ఈ శిఖరం ప్రతి అడుగు. అటెంప్ట్ మర్డర్ కేసు పెడుతున్నా స్టేషన్ కి నడుబే. అసలు గారెలంటే మినపప్పు తేయాలంటండి బాబు. నేనేమో కందిపప్పు నానబెట్టేశానండి. హాయ్ నందిని, హాయ్లు ఏడైనా చెప్పుకోవచ్చు. అప్పుడు ఎందుకు ఇలా? నీ పర్ఫార్మెన్స్ లో కన్సిస్టెన్సీ లేదు.